మీ ఇంట్లో ఎవరైనా యువతీ యువకులు పిల్లలు ఉన్నారనుకోండి, వారు తప్పక వినవలసినది చక్కటి అధ్యాయం. ఎన్నో విశేషమైన మాటలు శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తున్నారు. ఈ యొక్క అధ్యాయంలో మనం ఒక్కసారి ఇప్పటివరకు 4 అధ్యాయంలో ఏమేం చేసుకున్నామో రివిజన్ చేసుకునే కల్లా మీరందరూ కూడా పుస్తకము, పెన్ను మీ దగ్గర పెట్టుకున్నారని ఆశిస్తూ ఒకసారి రివిజన్ ప్రారంభం చేసుకుందాం. మొట్టమొదటి అధ్యాయంలో యుద్ధం యొక్క నేపథ్యం ఏమిటి? అసలు ఈ ధర్మ యుద్ధం ఎందుకు ప్రారంభమైనది? ధృతరాష్ట్రుడికున్న ప్రశ్న ఏమిటి? ధర్మం ఎలా ఇటు కౌరవులని, అటు పాండవులని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది అనే విషయాలన్నీ మనం చూసాం. దాంతో పాటు దుర్యోధనుడు పాండవుల వైపుండే సైన్యాన్ని దర్శించి ఎలాంటి ప్రతిస్పందన చేశారు? అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యనన్నాడు? అసలు నేను యుద్ధం చెయ్యనయ్యా! నేను ఈ కారణాల వల్ల నేను నాకు నిర్దేశించిన కర్మను చెయ్యబోను అని పెట్టేస్తే, కృష్ణుడు అర్జునుడి లోపల ఒక కొత్త ఉత్సాహాన్ని నింపటం కోసం మాట్లాడటం ప్రారంభం చేశారు. మనం తెలుసుకున్న భగవద్గీత అన్నిటికంటే గొప్ప ఒక మోటివేషనల్ స్పీచ్ అని, కృష్ణుడు ఒక గొప్ప కౌన్సిలర్ అని, మొట్టమొదటి జరిగిన పాడ్‌కాస్ట్ అని ఎన్నో రకాలుగా భగవద్గీత యొక్క వైభవాన్ని మనం విన్నాం. రెండవ అధ్యాయానికి మనం వచ్చేసరికి మీరు చూసినట్టయితే జీఐటీఏ అనే అక్రోనిమ్ ద్వారా గురువు యొక్క ముఖ్యత్వం ఏంటి? ఎంత గొప్పవాడైనా సరే అర్జునుడు మొత్తం ప్రపంచమే కాదండి, అన్ని లోకములలో ప్రఖ్యాతిగాంచిన అర్జునుడికి కూడా ఒక గురువు అవసరం వచ్చింది అని, మన యొక్క స్వరూపము ఆత్మ, ఓ శరీరము, ఆత్మ ఈ 2 వేరు వేరు తత్వాలు. మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఎలా అయితే మొబైల్ ఫోన్ ఉందో, దాని తర్వాత సిమ్ కార్డ్ ఉందో. మొబైల్ ఫోన్‌కి ఛార్జింగ్ అవసరం, సిమ్ కార్డ్‌కి రీచార్జ్ అవసరం. అట్లా మన శరీరానికి మనం అనుసంధానం చేయవలసిన స్వధర్మము, అలానే ఆత్మకి సంబంధించిన నిత్య ధర్మము, భగవత్ సేవ. జీవుడి యొక్క స్వరూపం ఏంటి? భగవంతుడి యొక్క దాసత్వం. అలా ఈ రెండిటిని చూసాం. దాని తర్వాత మనం ఆత్మారామం అంటే ఈ యొక్క స్వధర్మాన్ని, నిత్య ధర్మాన్ని ఆచరించిన వాడికి ఎటువంటి లక్షణములుంటాయి అనే విషయాన్ని రెండవ అధ్యాయంలో మనం తెలుసుకొని పూర్తి చేసి, నా మూడవ అధ్యాయంలోకి ప్రవేశించా. మూడవ అధ్యాయంలో ట్రీ అనే ఒక అక్రోనిమ్ ద్వారా మనం తెలుసుకున్నాం. TREE. ఏంటి? త్యాగం చెయ్యాలి. కర్మను కాదు త్యాగం చేయాల్సింది, కర్మ ఫలితాన్ని త్యాగం చెయ్యాలి. యోగా లాడర్‌ని చూసాం. లౌకిక జీవనం, నాస్తికవాదం, కర్మకాండ, సకామ కర్మ, నిష్కామ కర్మ, బుద్ధి యోగము, భక్తి యోగము అత్యంత గొప్పది. భగవంతుడి భక్తితో, ప్రేమతో, నమ్మకంతో ఆశ్రయించటం చాలా సులభమైనది అనే విషయాన్ని చూసాం. అయ్యా నాకు ఎటువంటి ఆశలు లేవండి, నేను యుద్ధం చెయ్యను అన్న అర్జునుడికి, అయ్యా నువ్వు నీ ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకంటే అందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్‌గా నువ్వు ఉండడాని కోసము అని చెప్పి భగవంతుడు ఉపదేశం చేశారు. దాని తర్వాత ఆత్మకట 2 పెద్ద శత్రువులున్నారట. నిత్య శత్రువులున్నారట. అదే కామము, క్రోధము. 4వ అధ్యాయం నిన్నటి రోజున మనం పూర్తి చేశాము. EARS అనే అక్రోనిమ్ ద్వారా ఎటర్నల్ ఎడ్యుకేషన్, శాశ్వతమైన విద్య. ఆ విద్య ఎలా వస్తుందట? అంటే పరంపరాగతంగా వస్తుందట. భగవానుడు నిన్న చెప్పాడు. ఏ విద్య అయితే పరంపరాగతంగా ఆచార్య గురు శిష్య పరంపర ఎవరి దగ్గర నుంచి ప్రారంభమవుతుందండి ఈ పరంపర? అంటే సాక్షాత్తుగా భగవంతుడి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వివిధ గురువు స్వరూపములలో, ఆచార్య రూపములలో మన దగ్గరి వరకు కూడా ఆ పరంపర అలా కొనసాగుతూ వస్తూ ఉన్నది అనే విషయాన్ని, పరంపరాగతంగా వచ్చే జ్ఞానాన్ని మాత్రమే మనం సముపార్జన చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా స్కూల్లోకెళ్ళామనుకోండి, ఫస్ట్ ఏం చూస్తాం? అయ్యా ఈ స్కూల్ ఎంత బాగా ఐసీఐసీని ఫాలో అవుతుందా? సీబీఎస్ఈని ఫాలో అవుతుందా? ఎస్ఎస్సీని ఫాలో అవుతుందా? ఇది రిజిస్టర్డ్ ఆర్గనైజేషనా? ఇవన్నీ చూసి ఎలా అయితే మనం జాయిన్ చేసుకుంటామో మన పిల్లల్ని, అలానే మనం కూడా ఆధ్యాత్మిక జ్ఞానము అనేది ఒక పరంపర ద్వారా తెలుసుకోవలసినది అనే విషయాన్ని కూడా మనం నిన్నటి రోజున పరంపరా వైభవాన్ని గురు పూర్ణిమ రోజు మనం తెలుసుకున్నామండి. ఎంత చక్కటి రోజున మనం నిన్న స్మరించుకున్న 4వ అధ్యాయం, గురు పూర్ణిమ 2 కలిసొచ్చి మనం గురువుల యొక్క వైభవాన్ని, పరంపరా వైభవాన్ని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ రోజులలో ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తున్నారండి. అది సనాతన ధర్మంలో ఉన్నదా?
అది మన శాస్త్రములలో గీత, భాగవత, రామాయణ, మహాభారత, ఉపనిషత్, పురాణ, వేదములలో ఉన్నవా? వాటిని మనం స్వీకరించవలే. అలాంటి పరంపరా వైభవాన్ని కూడా మనం నిన్నటి రోజున స్మరించుకున్నాము. దాని తర్వాత మనము శ్రీకృష్ణ భగవానుడు ఒకటి చెప్పాడు. భక్తోసి మే సఖా చేతి. అయ్యా, నువ్వు నా యొక్క భక్తుడివి కాబట్టి నేను నీకు చెప్తున్నాను. ఇదొక సీక్రెట్ అండి. మనం ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళాలి అనంటే ఎవరిని ఆశ్రయించాలి అంటే భగవానుడి యొక్క భక్తుడిని ఆశ్రయించాలి. ఎవరైతే పూర్ణ శరణాగతి చేసి భగవంతుణ్ణి ప్రేమతో ఆరాధన చేస్తారో, భగవత్ తత్వాన్ని యథావిధిగా ఆచార్య పరంపర అందించిన విధానంగా మనకెవరైతే తెలియజేస్తారో అటువంటి భాగవతోత్తముల నుంచి మాత్రమే మనము ఈ భగవత్ సంబంధమైన విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం నిన్నటి రోజున చూసామండి. దాని తర్వాత మనకి నిజమైన జ్ఞానం ఏమిటి అంటే, నిజమైన జ్ఞానము మనిషిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు కన్వర్జన్ నిన్న చూసాం. కన్వర్జన్‌లో ఉన్న వ్యక్తి ఉన్నట్టే ఉంటాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళిపోతాడు. కానీ ఆధ్యాత్మిక భావనలు ఎప్పుడైతే ఉంటాయో వారు పైకెక్కుతారు. ఇటు నుంచి అటు దాటరు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది భక్తుల నుంచి పరంపరాగతంగా వింటే వస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూసాం నిన్న. దాంతో పాటు మనం నిన్న కొన్ని చాలా ముఖ్యమైన టాపిక్స్‌ని అనుసంధానం చేసుకున్నామండి. ఒకటి, భగవంతుడికి మనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి? భగవంతుడు మనందరినీ తరింపజేయడానికి అవతరిస్తారు అనే విషయాన్ని విన్నా. దాంతో పాటు నిన్న అన్ని మార్గాలు ఒకటే డెస్టినేషన్‌కి తీసుకెళ్తుందా? అంటే కాదు. మార్గం మనం ఏ మార్గంలో అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నామో అక్కడ మనం చేరుతాము. తర్వాత వివిధ దేవీ దేవతలను ఎందుకు ఆశ్రయిస్తారు? అంటే క్విక్ రిజల్ట్స్ కోసమట. చాలా తొందరగా పనులైపోవాలి అని. అది చూసాం మనం. ఏ ఎగ్జాంపుల్‌తో చూసామండి? పెయిన్ కిల్లర్, పర్మనెంట్ ట్రీట్మెంట్. కాబట్టి భగవంతుణ్ణి ఆశ్రయించటము, శ్రీకృష్ణుడిని ఆశ్రయించటము అనేది పర్మనెంట్‌గా మనల్ని బాగు చేస్తుంది. దాని తర్వాత మనం నిన్నటి రోజున చూసాం. ఒక గురువుని గర్వాన్ని వీడి ఆశ్రయించి వారు